ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? రైట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. అంత బాగున్నారు కదండి? బాగున్నానని చెప్పను కాదు, తల ఆడించడం కాదు, బాగున్నాను. అంత బాగున్నాం పాస్టర్ గారు. రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే వాట్ యు సే ఈజ్ వాట్ యు గెట్. అంతేనా కదండి? మనం ఏమంటామో అదే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు బాగాలేదు, ఒంట్లో బాగాలేదు, నాకు బాగోట్లేదు అనుకో, బాగుందని అనుకోండి, బాగాలేకపోయినా సరే, అప్పుడు ఆటోమేటిక్గా అంటే మన మాటను రూఢిపరిచేటువంటి దేవుడు. వై? బికాజ్ దేవుని యొక్క వాక్యము అద్భుతమైనది కదండి. మనల్ని బలపరిచేటువంటిది, మనల్ని స్థిరపరిచేటువంటిది, పరలోకం వరకు మనల్ని నడిపించేటువంటిది. ఆమేన్. నేను మళ్ళీ బైబిల్ చదవటం స్టార్ట్ చేశాను. పాస్టర్ గారు ఇప్పటి వరకు మీరు చదవలేదు అని అనిపించవచ్చు, బట్ బైబిల్ మళ్ళీ చదవటం స్టార్ట్ చేశాను. ఈసారి కేజేవి చదువు వెర్షన్లో కంప్లీట్ చదువుదామని చెప్పి ఒక ఆలోచన, ప్రేరేపణ దేవుడు ఇచ్చారు. కేజేవి ఎందుకనంటే దెర్ ఆర్ మెనీ ట్రాన్స్లేషన్స్. ఎన్ఐవి, ఎంఎస్జి చదివాను నేను, ఈఎస్వి చదివాను. బట్ ఇప్పుడు ఏంటంటే కేజేవి చదువుతున్నప్పుడు 2 చాప్టర్స్ అయినాయి, 2 బుక్స్ అయినాయి. జెనసిస్ అండ్ దెన్ ఎక్సోడస్ అయింది. చాలా రకరకాలైనటువంటి ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, కానీ కరెక్ట్ వెర్షన్ ఏంటి అని అంటే కేజేవి మాత్రమే. ఆమేన్. ఎందుకనంటే దీనికి ఒకటి యాడ్ చేయడానికి అవ్వదు, తీసేయడానికి అవ్వదు వాక్యంలో. కేజేవి రాస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కింగ్ జేమ్స్ అనేటువంటి ఒక రాజు కొంతమంది స్కాలర్స్ని పెట్టి గ్రీక్, హీబ్రూ అండ్ అరామిక్లోంచి ట్రాన్స్లేట్ చేసినటువంటి ఒరిజినల్ ట్రాన్స్లేషన్ అనమాట. సో అందుకని అది టఫ్గా కూడా ఉంటుంది, అది చదవటానికి కూడా టఫ్గా ఉంటుంది. కాబట్టి దాన్ని చాలామంది తీసేసి ఈజీ టు రీడ్ వెర్షన్ అని పెట్టుకుంటారు కదా. అంటే ఏంటంటే అది కల్పితమైనది అనమాట, ఒరిజినల్ కాదు అది. ఎందుకనంటే ఆ రాజు ఒక్క అక్షరం మీరు తప్పుగా ట్రాన్స్లేట్ చేస్తే పేకలు తగ్గొట్టేస్తానని చెప్పాడు ఆయన, కింగ్ జేమ్స్. రైట్. సో అలాగ ట్రాన్స్లేట్ చేయబడింది అనమాట. నిజంగా అది చదువుతున్నప్పుడు చాలా విషయాలు, ఓహో ఇక్కడ ఇలా రాశారా, మనం ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చదవలేదు అని అనిపించినాయి నాకు. చాలా విషయాలు అటు జెనసిస్లో కూడా అలాగే అనిపించినాయి, దాని ఎక్సోడస్లో కూడా అలాగే అనిపించినాయి చాలా. సో ఐఎమ్ రియలీ ఎగ్జైటెడ్. నేను ఇప్పుడు అది చదువుతున్నప్పుడు నాకు నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక చోట మోషేని దేవుడు చంపేద్దాం అనుకున్నాడట. ఇంతకీ వెళ్ళకముందే, ఇంకా వెళ్ళలేదు అసలు, అప్పటికి వెళ్ళి విడిపించడానికి తీసుకొస్తున్నప్పుడు సిప్పోరా అక్కడ బలి అంటే సున్నతి చేయించింది తన కుమారుడికి. ఎందుకు చేయించింది అనేటువంటి విషయం తర్వాత మనం ఎప్పుడైనా వీలుంటే మాట్లాడుకుందాం. ఇదేంటి, మొత్తం కమిషన్ అంతా మోజెస్కి ఇచ్చి వెళ్తున్నటువంటి దారిలోనే మోజెస్ని చంపేద్దాం అనుకున్నాడట దేవుడు. సో దేర్ ఈజ్ ఎ మిస్టరీ బిహైండ్. సో ఇవన్నీ మళ్ళీ ఖచ్చితంగా మనం అందరం మాట్లాడుకుందాం. రైట్. ఈరోజు దేవుని యొక్క ప్రేరేపణతోటి ఇంకొక వాక్యము ఈరోజు మనము చెప్పుకుంటున్నాం. ఈరోజు ఎక్సడస్ గురించి చెప్పట్లేదు, లాస్ట్లో ఒక ఎక్సడస్ రాశారు, ఆ ఎక్సడస్ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు రెవల్యూషన్ ఈజ్ అనదర్ ఎక్సడస్. అవునా కదండి? అవునా కదా? ప్రకటన గ్రంథం అనేది ఏమంటారు దాన్ని? విమోచన గ్రంథం అని అంటారు కదా. విమోచన అంటే ఏంటి? డెలివరెన్స్. ఎక్సడస్ విమోచనం అన్నమాట. రైట్. సో అది చెప్పుకుందాం ఈరోజు. అయితే మీరందరూ దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నాను అన్న వాళ్ళు ఒకసారి చెయ్యెత్తి నాకు చూపించండి. సగం చేతులు ఎత్తకండి, ఇక్కడే ఉండిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్. సో కంప్లీట్గా అందరూ కదండి వెయిట్ చేస్తున్నారు. సో మనమందరము కూడా వెయిట్ చేస్తున్నాం. ఎందుకు చెప్పండి? ఒక్కసారి రెప్పపాటులో మార్పు చెంది దేవుని రాజ్యంలోకి, సీక్రెట్ ర్యాప్చర్లో మనం వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన, అంతేనా? అయితే అక్కడ ఎంతకాలం ఉంటామనంటే 7 ఏళ్ళు మాత్రమే పైన ఉంటాం. అవునా కదండి? ఎన్నేళ్ళు? పరలోకంలో పైన ఉంది, ఆ తర్వాత 7 ఏళ్ళ తర్వాత కిందకి దిగిపోతుంది పరలోకం. ఆమేన్. తర్వాత ఏంటి అని అంటే శాశ్వతమైనటువంటి జీవం. రైట్. 1000 ఏళ్ల పరిపాలన ఉంది. ఎప్పుడైనా 1000 ఏళ్ల పరిపాలన గురించి చదివారా? రైట్. ఈరోజు 1000 ఏళ్ల పరిపాలన గురించి కొంత చెప్పుకుందాం. ఎందుకంటే 1000 ఏళ్ళు కదా, 1000 ఏళ్ళు చెప్పాలంటే చెప్పలేము కాబట్టి చిన్న పాట చెప్పుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకనంటే వెన్ యు నో ద ఫ్యూచర్ విత్ గాడ్ కదా, దేవునితోటి మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలిస్తే మన నిరీక్షణకు ఆధారం ఏర్పడుతుంది. రైట్. నిరీక్షణ మాత్రమే, కానీ దేవుడు మనకి ఇవ్వాల్సింది నిరీక్షణ కాదు, కానీ మనకి విశ్వాసము కావాలి. ఎందుకంటే విశ్వాసము లేకుండా ఎవరో దేవుడిని చూడలేరు. ఆమేన్.
మరి ఆ విశ్వాసం రావాలంటే అది ఎలా ఉందో చూసామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం వెళ్ళగలము, అక్కడికి వెళ్ళాలంటే ఇలా చెయ్యాలా అనేటువంటిది ఒక క్లారిఫికేషన్ వస్తుంది. అవునా కదండి? రైట్. అటువంటి నిరీక్షణ, అటువంటి విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఒక్కసారి మనమందరము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు చదువుకుందామండి. రెవల్యూషన్ చాప్టర్ 20 వర్స్ 1 through 5. ఒక్కసారి లేచి నుంచున్నట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి బైబిల్స్ తెచ్చిన వారు అందరూ తెరవలసిందిగా కోరుతున్నాను. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనులను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను. అంటే ఇది ఎప్పుడేనంటే 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఒక యుద్ధం ఉంది. ఏంటి చెప్పండి ఆ యుద్ధం? గోగు మాగోగు యుద్ధం ఉంది కదా. ఈ 1000 ఏళ్ల పరిపాలన ఏంటి, అసలు ఎలా జరుగుతుందని చదువుదాం. అంతటా సింహాసనములో నన్ను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడిను. అర్థమవుతుందండి? దేవుడు జడ్జిమెంట్ చేయడు, వీళ్ళే జడ్జిమెంట్ చేస్తారు. అర్థమవుతుందండి? వీళ్ళెవరు? సింహాసనం మీద కూర్చున్నారట, వాళ్ళు విమర్శ చేస్తారట. రైట్. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక దాని నొసళ్ళు యందు చేతులు యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై, చూసారండి, దేవుని కొరకు మరణించిన వారు ఏమయ్యారట? బ్రతికారట. అండర్లైన్ చేసుకోండి అది. ఆమెన్. అందుకనే నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. ఎందుకంటే బ్రతికిన వాడికి శాశ్వత జీవం, చనిపోయిన వాడికి శాశ్వత జీవం దేవుని కొరకు. రైట్. 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఆమెన్. ఏమంటున్నారండి? ఇదే మొదటి పునరుద్ధానము. దేవుడి వాక్యమును దీవించునుగాక. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా గొప్ప దేవా, జీవాధిపతి తండ్రి, నీ వాక్యపు వెలుగులోకి నాయన మమ్మల్ని నడిపించండి. ప్రభా, మాకెవరికి వాక్యం రాదు తండ్రి, మీరు మాట్లాడితే విందామని వచ్చాం తండ్రి. నాయన మీరు మాతోటి మాట్లాడండి ప్రభా. మీరు మాతోటి మాట్లాడాలంటే తండ్రి నాయన మేము ఎన్నికలేని వారము, అయోగ్యులము తండ్రి, పనికి రాని వారము ప్రభా. తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం నాయన, ఇంకా హంబుల్ చేసుకుంటున్నాం. నీ వాక్యపు మెలుగు నాయన మా మీద ప్రకాశింప చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ దయచేయండి తండ్రి. నాయన అబద్ధమునకు నాయన నా నోటిని మూసివేయమని వేడుకొచ్చాం తండ్రి. కేవలము సత్యమునకు మాత్రమే నాయన నా నోటిని తెరవమని ప్రార్థన చేస్తున్నాను. దీనును అల్పుడును తండ్రి, నన్ను నీ సిలువ రక్తంలో మరుగు చేసి ప్రతి ఒక్క ఆత్మతోటి మీరు మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చుందా అండి. రైట్. సో ఇందాక చెప్పుకున్నటువంటి విధముగా ఆది కాండమని ఏమంటాము? విత్తన గ్రంథం అంటాం. ఏమంటామండి దాన్ని? విత్తన గ్రంథం. ప్రకటన గ్రంథం అని ఏమంటామంటే విమోచన గ్రంథము. ఆమేన్. ఆది కాండము విత్తన గ్రంథము, లాస్ట్ది విమోచన గ్రంథం అనమాట. రైట్. ఈ యొక్క విమోచన గ్రంథం మనకు తెలియలేదు అనుకోండి, మనకు కూడా విమోచన ఉండదు. తెలుసా మీకు ఆ విషయం? అసలు అదే నేను ప్రార్థన చేసుకుంటున్నాను పాస్టర్ గారు, నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే ఛాన్స్ లేదు. ఎందుకనంటే మర్మాలు అనేటువంటి కాన్సెప్ట్ కాదు, కానీ దేవుని యొక్క వాక్యం ఎవరికి బయలుపరచబడుతుంది అంటే తన బ్రైడ్కి మాత్రమే బయలుపరచబడుతుంది. ఆమెన్. ఎవరికండి? బ్రైడ్ అంటే ఎవరు? వధువు కదా. సంఘం అంతా వధువు కాదండోయ్. చాలామంది అపోహపడతారు, నేను చిన్నప్పటి నుంచి క్రీస్తుని నమ్ముకున్నాను పరలోకానికి వెళ్ళిపోతాను. ఏం కాదు, వధువు వేరు, సంఘం వేరు. ఆమెన్. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమెన్. వధువు వేరు, సంఘం వేరు. ఎందుకంటే సంఘం అంతా ఎత్తబడిపోతే సంఘంలో తాగేవాళ్ళు ఉంటారు, తిరిగేవాళ్ళు ఉంటారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు, కొండెములు ఆడేవాళ్ళు ఉంటారు, రకరకాలు అన్నీ ఉన్నప్పుడు మరి వాళ్ళందరూ వెళ్ళటానికి అవుతుంది కదా.
రైట్. సో దేవుని యొక్క రాకడకు మనం సిద్ధపడుతున్నాం కాబట్టి ఇలాంటి వాక్యాలు వింటాం మనకి ఎంతైనా మేలు. నమ్మిన వారు ఒకసారి ఆమెన్. రైట్. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యములు ఏమంటున్నారు అని అంటే 20వ వచనములో, మరియు పెద్ద సంఖ్యల చేతి పట్టుకుని అగాధము యొక్క తాళము చెవులు గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఇది ఎవరో కాదు, సాక్షాత్తు యేసు ప్రభువారు. ఆమెన్. ఎవరండి ఈయన? సాక్షాత్తు యేసు ప్రభువారు అనమాట. పెద్ద దూత. ఎందుకనంటే సైతానుని బంధించగలిగినటువంటి శక్తి భూలోకంలో ఎవరికీ లేదండి. ఆమెన్. దేవుడికి మాత్రము తప్ప. ఎందుకనంటే సైతానికి పవర్ ఇచ్చింది ఎవరు అని అంటే దేవుడే ఇచ్చాడు పవరు. సైతానికి ఎవరు పవర్ ఇచ్చారండి? దేవుడే ఇచ్చాడు పవరు. సో సైతాన్ గాడి కన్నా సుప్రీం పవర్ ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గరే ఉందన్నమాట. ఆమెన్. సో అందుకనే ఆయన ఒక పెద్ద సంకెళ్ళు తీసుకుని వచ్చారట. సంకెళ్ళు చూసారా మీరు ఎప్పుడైనా? ఏదో చిన్న చిన్న ఇలా చేతులకి వేసినవి అవి చూడకండి. షిప్పులు లాగటానికి ఉంటాయి చూసారా? షిప్పులు హార్బర్ చేయటానికి పెద్ద పెద్ద సంఖ్యలు ఉంటాయి, పెద్ద పెద్ద రింగులు ఉంటాయి, పెద్ద పెద్ద చైన్స్ ఉంటాయి, షిప్స్కి యాంకర్స్ ఉంటాయి కదా. అలాంటి ఓ పెద్ద సంఖ్యలు తీసుకుని పైనుంచి కిందకు వస్తున్నారట. రైట్. ఆయన ఏం తీసుకొస్తున్నారో ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ యొక్క ఏం తాళం చేతులు ఉండవి? అగాధం యొక్క తాళము చేతులు అనమాట. రైట్. అగాధం అంటే ఇప్పుడు మనం హెల్ గురించి ఆలోచించినప్పుడు, హెల్ అని అంటారు, హేడ్స్ అని అంటారు కదా, పాతాళము, నరకము. రైట్. అదొక ప్లేస్, ఇదొక ప్లేస్. అయితే అక్కడ ఏదో చక్కగా ఇలా ప్లేస్ ఇలాగ ఫుల్గా ఉన్నట్టు ఎప్పుడు అనుకోవద్దు. అదవుతుందండి. ల్యాండ్ ఉండదట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అగాధము అని అంటే బాటమ్లెస్ పిట్. అదవుతుందండి. దాన్ని ఏమంటారు? బాటమ్లెస్ పిట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి ఇలా దూకారనుకోండి, ఇక్కడ ఏదైనా తగులుతుంది కదా, కానీ నరకములో పడేవాడి కట్ట అలా పడుతూనే ఉంటాడట. సాతానికి వాడి యొక్క అనుచరులకి వాడికి ఆ ప్లేస్. రైట్. పాతాళం వేరు, ఈ యొక్క అగాధము నరకము వేరు అనమాట. సో దిస్ ఈజ్ బాటమ్లెస్ పిట్. కింద బాటమ్ ఏమి ఉండదు అనమాట. ఇట్స్ ఎ బాటమ్లెస్ పిట్. వాడు ఎక్కడ స్టాండ్ అవ్వటానికి కానీ నుంచోటానికి కూడా ప్లేస్ ఇవ్వడట దేవుడు. వాడు అనుచరులకు కూడా అదే పరిస్థితి. నుంచోటానికి కూడా ప్లేస్ ఇవ్వడటండి. మరి వాడి దగ్గరికి వెళ్తే జనాలకు కూడా అదే పరిస్థితి. అవునా కదండి? సైతాన్ని ఫాలో అయ్యామనుకోండి, సైతాన్ ఎక్కడ తీసుకెళ్తారు? ఆ బాటమ్లెస్ పిట్లోకి తీసుకెళ్తారు అనమాట. రైట్. సో ఆ యొక్క బాటమ్లెస్ పిట్కి ఏమున్నాయనంటే కొన్ని తాళం చేతులు ఉన్నాయట. ఆమెన్. సో ఆ తాళం చేతులు ఎవరికి ఇచ్చారు అని అంటే ఆయన దగ్గరే పెట్టుకున్నారు, ఎవరికి ఇవ్వలేదు అనమాట. చాలామంది ఏమనుకుంటారు అని అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పబడినటువంటి పరలోక రాజ్యము తాళం చేతులు ఎవరికి ఇచ్చారండి? దేవుడు పేతురు గారికి ఇచ్చారు. అవునా కదండి? పరలోక తాళం చేతులు ఎవరికి ఇచ్చారు? పేతురు గారికి ఇచ్చారు. రైట్. అయితే అక్కడ ఏమనుకుంటారనంటే పరలోకం వెళ్ళాలంటే పేతురు గారినే పట్టుకోవాలని చాలామంది అని అనుకుంటారు. ఏమన్నా? అవునా కదా? అయితే పేతురు గారు డాక్టర్ని పట్టుకోవాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే తాళం చేతులు ఆయన దగ్గరే ఉన్నాయి. అయితే పరలోక రాజ్యం ఏంటి అనేటువంటి విషయం మనకు అండర్స్టాండ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాంట్లోకి వెళ్ళాం అనుకోండి, మళ్ళీ బయటికి రాలేము. అయితే పరలోక రాజ్యం అంటే జస్ట్ నార్మల్ ఇదిగా చెప్తానని అర్థమవుతుందండి, ఎక్కువగా చెప్పను దాని గురించి. పరలోక రాజ్యం అని అంటే పేతురు గారికి ఇచ్చినటువంటి ఆ పరలోక రాజ్యం ఏంటి అంటే ఆత్మ కుమ్మరింపు అనేటువంటి తాళం చెవి ఇచ్చారనమాట. ఆయనకి ఏమి ఇచ్చారు? ఆయనకి. అంతేగాని పరలోకం తాలూకా తాళం చేతులు ఏమి ఇవ్వలేదు ఆయనకి. ఎందుకనంటే ఒక నార్మల్ మనిషికి, పడిపోయేటువంటి మనిషికి దేవుడు ఎప్పుడు పరలోకం తాలూకా తాళం చేతులు ఇవ్వడు. ఆమెన్. ఎందుకనంటే అదే పేతురు గారు అప్పుడే పరలోక తాళం చేతులు పట్టుకున్న తర్వాత కొద్ది సమయానికి ఆయన పడిపోయి ఎవరు చెప్పిన సైతాన్ని చేత శోధింపబడి, ప్రభువా నీకు సిలువ దూరమవునుగాక, నీకు పరలోకము దూరమవునుగాక అన్నీ చెప్పేటప్పటికి యేసు ప్రభు వారు తిరిగి ఎవరిని గద్దించారు? పేతురు గారిని గద్దించారో లేదో చెప్పండి అక్కడే. సో అక్కడ చాలామంది ఏమనుకుంటారంటే పేతురు ఈ బండ మీద నా యొక్క సంఘాన్ని కడతాను. దేవుడు ఆ బండ అనేటువంటిది ఈ బండ అని చెప్తున్నారు కదా, అది ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నారు అనమాట అండి. పేతురు గారికి ఇవ్వలేదు అది. అర్థమవుతుందండి? ఐ మీన్ అన్స్టేబుల్ పర్సన్ మీద దేవుడు తన సంఘాన్ని కట్టడు. ఎందుకంటే మనిషికి స్టెబిలిటీ లేదు. ఒకసారి చూద్దాం మత్తయి సువార్త 16వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటో ఒకసారి మనం గ్రహిద్దాం. అక్కడ 16వ అధ్యాయము 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా చూడవలసిందిగా కోరుతున్నాను. అదవుతుంది. పేజీ నెంబర్ కూడా 17. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడువు,
పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు దీన్ని బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు. పేతురు అంటే ఏంటంటే కింద మూల భాషలో పేతురు అనే శబ్దముకు రాయి. ఆమెన్. ఏంటంటే అది బండ కాదు, రాయి. బండ ఎవరు? క్రీస్తు బండ. పేతురు ఏంటి? రాయి. అర్థమవుతుందండి. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈ బండ మీద అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యేసుప్రభు ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అంటున్నారు అనమాట. అర్థమవుతుందండి. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. బైబిల్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఎవరికి? బ్రైడ్ కాకపోతే కన్ఫ్యూజింగ్ ఉంటుంది, బ్రైడ్కి కన్ఫ్యూజన్ ఉండదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. రైట్, చాలా జాగ్రత్తగా గ్రహించాలి ఇక్కడ. అందుకు రైట్, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలవలేరవని నేను నీతో చెప్పుచున్నాను. అంటే క్రీస్తు అనేటువంటి బండ మీద ఏ వ్యక్తి అయితే కట్టబడతాడో, ఏ సంఘం అయితే కట్టబడతాడో ఆ సంఘము ముందు పాతాళలోక ద్వారములు నిలవనేరవు. ఆమెన్. అంతేనండి. క్రీస్తు అనేటువంటి బండ గురించి మాట్లాడుతున్నాడు కానీ దేవుడు. ఎందుకనంటే దాన్ని ఏమంటారు అంటే అన్స్టేబుల్, వాలటైల్ మ్యాన్ అని అంటారు కదా. వాలటైల్ అంటే ఏంటన్నా? వాలటైల్ అంటే ఆవిరైపోయేది కదా. అన్స్టేబుల్, సో హైలీ ఇన్స్టేబుల్ పర్సన్స్. అంతేనా? మనుషులు ఈరోజు ఒకలా ఉంటాం, రేపు ఇంకోలాగా ఉంటాం. అవునా కదా? సో అలాంటి ఒక మనిషి మీద దేవుడు ఇప్పుడు తన యొక్క సంఘాన్ని కట్టడనేటువంటి విషయం గ్రహించాలి. ఇంకేమంటున్నాడు చూడండి, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను కదండి. ఏమంటున్నాడు? పరలోక రాజ్యం తాలూకా తాళం చేతులు ఎవరికి ఇచ్చారు? పేతురు గారికి ఇచ్చారనమాట అండి. రైట్. సో పేతురు గారికి ఇచ్చినటువంటి తాళం చేతులు ఏంటి అని అంటే పరలోక రాజ్యం అనమాట. ఆత్మ కుమ్మరింపు తాలూకా తాళం చేతులు ఇచ్చారు. దీన్ని బట్టే కొంతమంది మా సైడ్ తూర్పుగోదావరి సైడ్ కొంతమంది పాస్టర్లు ఏమంటున్నారని అంటే, ఒక అతను వచ్చి పాస్టర్ గారిని అడిగాడు, ఏనన్నా ఈరోజు ఈ మధ్య చర్చికి రావట్లేదు నువ్వేంటి అని అడిగితే, మీరు విన్నారండి అది? ఏనా ఈ మధ్య చర్చికి రావట్లేదు అని అంటే, కుదరట్లేదు పాస్టర్ గారు. మరి ఇలాగైతే పరలోకం ఎలా వెళ్తావు నాన్న అంటే, మరి మీరే ఏదో చూడాలి పాస్టర్ గారు అని అంటే, లేదు మరి అలాగ అవ్వదు చర్చికి రాకపోతే. అదేంటండి పాస్టర్ గారు మీరు అలాగంటున్నారు, మన పక్క ఊర్లో ఉన్న పాస్టర్ గారు డబ్బులు తీసుకుని పరలోకాన్ని పంపిస్తుంటే మీరేటండి ఏం చేస్తున్నారు ఏమైనా అంటే, ఆ అడ్రస్ ఇచ్చింది మనమేనా అన్న అంటే, దీనికి కొద్దిగా ఖర్చు అవుతుంది నాన్న. ఎంత అవుతుంది పాస్టర్ గారు అంటే, ఓ 10,000 అది ఖర్చు అవుతుంది. అంతా నేనేం తీసుకోను, మరి రాజ్యం తాళం చేతులన్నీ పేతురు గారి దగ్గరే ఉన్నాయి కదా, మరి ఆయనకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. ఆయన మరి 12 మంది శిష్యులకి వాళ్ళకి కూడా ఇస్తారు, మరి ఇవన్నీ పంచేటట్టు నాకు ఒక 500 మిగులుతుంది నాన్న అని చెప్పినట్టు. అలా కాదు పాస్టర్ గారు, కన్సెషన్ ఏమి లేదా అంటే, మరి పరలోకంలో నీకు చెయ్యరేసి కూర్చోబెట్టాలన్నా ఆ పాస్టర్ తీసుకెళ్ళాడు. నేను అడిగాను మన పేతురు గారు, నీకు కింద కూర్చోబెట్టాడట డబ్బులు సరిగ్గా ఇవ్వలేదని. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మోసపోకడి. సరదాగా చెప్పట్లేదండి, నేను నిజంగా చెప్తున్నాను. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. పరలోక రాజ్యము తాళం చేతులు అని అంటే బాప్తిసమిచ్చు యోహాను అదే చెప్తున్నాడు, పరలోక రాజ్యం సమీపించుచున్నదని. యేసు ప్రభు వారు కూడా పరలోక రాజ్యం సమీపించుచున్నదని చెప్తే ఆ తాళం చేతులు, ఆ డాక్టర్ని ఎవరికి ఇచ్చారు అని అంటే పేతురు గారికి ఇచ్చారన్నమాట. పరలోకము తాలూకా ఇవ్వలేదు. అదవుతండి. సో సైతాను మీద కూడా అధికారం కంప్లీట్గా లేదు మనకి. ఎందుకో తెలుసా? సైతాను బంధించగలిగినటువంటి శక్తి కేవలము దేవునికి మాత్రమే తప్ప ఇంకా ఎవరికి లేదనమాట. అదవుతుందండి. సో ఆ ఒక్క దేవునికి మాత్రమే ఉన్నాయన్నమాట. అందుకనే ఒక్కసారి మనం గ్రహించుకోవాలి, ఈ అగాధం యొక్క తాళం చేతులు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గరే ఉన్నాయి, పేతురు గారి దగ్గర లేవు. ఇవి పరలోక తాలూకా తాళాలు కూడా మనిషికి ఇవ్వలేదు దేవుడు. పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో, ఆత్మకుమ్మరింపు ఎలా పొందుకోవాలో ఆ డాక్టర్ని మాత్రమే పేతురు గారికి ఇచ్చారు. రైట్. సో మళ్ళీ ప్రకటన గ్రంథానికి వచ్చేద్దాం. 20వ అధ్యాయం చూడండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క తాళం చెవులు గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఎక్కడి నుంచి వచ్చిందటండి? పరలోకములోంచి దిగి వచ్చుట చూచితిని. ఎవరు అని అంటే యేసు ప్రభువారు అనమాట కిందకు రావటం అనేది. అతడు ఆయన ఏం చేస్తున్నారో చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అతడు ఆది సర్పమును అంటున్నాడు. అంటే ఆదిలో ఏముందటండి? ఒక సర్పం ఉంది. ఆది సర్పము, ఫస్ట్ స్నేక్ అనమాట.
మొదటి స్నేక్ ఎవరు చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఏండి? అవ్వ దగ్గరికి వెళ్ళాడు కదా. మొదటి సర్పం అంటే ఎవరు? సైతాను. మొదటగా వాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అయితే ఆ రోజు మనం అనేక సార్లు చెప్పుకున్నాం, సైతాను అప్పటికి వాడు జంతువులాగా ఉండేవాడు, అంతే. మనిషికి చింపాంజీకి మధ్యలో ఉండేవాడు, కానీ అప్పటికి వాడు పాకుతూ వెళ్ళినటువంటి పరిస్థితులు కాదు. అవునా కదండి? అప్పటికి వాడు ఎలా వెళ్ళేవాడు? పాకుతూ వెళ్ళలేదు, మామూలుగా వెళ్ళేవాడు అనమాట, మామూలుగా నడిచేవాడు అనమాట. అంటే 2 కాళ్ళ మీద నడుస్తూ 2 నాలుకలతోటి మాట్లాడాడు. ఎవరితోటి? అవ్వతోటి. ఈరోజు కూడా అదే చేస్తున్నాడు. గ్రహించారా? ఈరోజు కూడా వాడు అదే చేస్తున్నాడు. 2 కాళ్ళ మీద నడుస్తూ సంఘముతో 2 నాలుకలు మాట్లాడుతున్నాడు అనమాట. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. 2 కాళ్ళ మీద నడుస్తూ 2 నాలుకలతోటి మాట్లాడుతున్నాడు అనమాట కదా. మామూలుగా మాట్లాడేటప్పుడు ఒకలాగా ఉంటుంది మాట, స్టేజ్ ఎక్కేటప్పుడు మాట మారిపోతుంది. గ్రహించవలసిందిగా కోరుతున్నాను. రైట్. సో అయితే ఆ రోజు ఎన్ని రోజులు అప్పుడు అక్కడ ఉండటానికి దేవుడు ఇచ్చాడు చెప్పండి? ఏదైనా వనంలో ఎన్ని దినాలు ఉండటానికి ఇచ్చాడు? 1000 సంవత్సరాలు ఏదైనా వనంలోకి ఉండటానికి వాళ్ళకి అనుమతి ఇచ్చాడు. అవునా కదండి? ఈ 1000 సంవత్సరాలు ఇస్తే వీళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు కూడా? మహా అయితే నాకు తెలిసి చాలా తక్కువ సంవత్సరాలే ఉన్నారు వాళ్ళు లోపల. ఏమంటే అంతేనా కదా బ్రదర్? చాలా తక్కువ కాలం మాత్రమే ఉన్నారు. అందుకనే దేవుడు ఒక వ్యక్తికి ఎంత కాలం ఇచ్చాడు అని అంటే 1000 ఏళ్ళు ఇచ్చాడు అనమాట. ఆమెన్. ఎన్నేళ్ళు ఇచ్చాడండి? 1000 సంవత్సరాలు ఇస్తే 1000 సంవత్సరాలు మనిషి బ్రతకలేకపోయాడు. ఎందుకనంటే పాపంలో పడిపోయాడు కాబట్టి కదా. అందుకని అప్పటి నుంచి మీరు బైబిల్లో చూస్తే ఎవరు 1000 ఏళ్ళు బ్రతకలేదు. ఎవరు బైబిల్లో బ్రతకలేదు. ఒక అతను ఉంటాడు, అతనే మహా అయితే 968 ఎన్నో బ్రతికాడు. అతనే మ్యాక్సిమం 969 అండి. రైట్. సో 969. సో అదే హైయెస్ట్ తప్ప 1000 ఏళ్ళు ఎవరు బ్రతకలేదు బైబిల్లో. సో అందుకనే గ్రహించాలి. అంటే దేవుడు 1000 ఏళ్ళ ఆయుష్ ఇస్తే మనిషి ఏం చేశాడంటే దాన్ని పోగొట్టేసుకున్నాడు అనమాట. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అంటే ఆ యొక్క ప్రణాళిక ఆ యొక్క ఏదేను వనంలో అక్కడే ఆగిపోయింది. అది ప్రణాళిక. దేవుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడనంటే ఆ ఆగిపోయినటువంటి ప్రణాళికని మళ్ళీ రిస్టోర్ చేసి మనందరికీ 1000 ఏళ్ళు ఇవ్వాలనేటువంటి ఆశ. చెప్పగల దేవుని మహిమపడతామని. ఆమేన్. దేవుని యొక్క ఆశ ఏంటి అనంటే మళ్ళీ ఏదేనులోకి మనల్ని ప్రవేశపెట్టాలని. ఎందుకనంటే నా బిడ్డలు నాకులాగా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు జీవించాలి. అది ఆయన ప్రణాళిక అండి. అయితే ఆ రోజు 1000 ఏళ్ల పరిపాలన ఉన్నటువంటి ఆ యొక్క ఏదైనా వనంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమైంది అని అంటే సైతానుగాడు ఈ యొక్క ఆది సర్పము ఘట సర్పం అనేటువంటి వీడు ఏం చేశాడనంటే ఒక ప్రాబ్లంకి వెళ్ళి సాతాను అవ్వతోటి మాట్లాడాడు కదా. సో అవ్వతోటి మాట్లాడాడు, ఏదో ముచ్చటించలేదు, కానీ వాడు చేసింది ఏంటో మన అందరికీ తెలుసు. రైట్. సో అక్కడ పాపం జరిగింది. ఆ పాపం తర్వాత ప్రాబ్లమ్స్ అని అక్కడి నుంచే సర్ప సంతానం వచ్చింది. ఇవన్నీ జరిగినాయి, మనకు తెలిసినటువంటి విషయాలే. అయితే ఈరోజు దాంట్లోకి వెళ్ళట్లేదు. అయితే ఆ 1000 ఏళ్ళు ఎప్పుడైతే దేవుడు 1000 ఏళ్ల యొక్క ప్రణాళిక సైతానుగాడు నాశనం చేశాడో దేవుడు అందుకనే 1000 ఏళ్ళు వాడిని బంధిస్తున్నాడండి. చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. ఆమేన్. వాడు 1000 ఏళ్ల ప్రణాళికను ఆపేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా సైతానుగాడు ఏదైనా దేవుని యొక్క ప్రణాళికను ఆపేస్తాడు అనుకోండి, వాడిని కూడా అంతే టైం దేవుడు ఆపేస్తాడు. చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. నమ్మిన ఏళ్ళు ఆమెను చెప్దాం. ఒకసారి గ్రహించుకుందాం మనం. సో 1000 ఏళ్ల పరిపాలన ఆడు ఆపేశాడు కాబట్టి ఈ 1000 ఏళ్ళ పరిపాలనలో ఆడే లేకుండా చేశాడు దేవుడు. సో కమింగ్ 1000 ఇయర్స్ ఉంది. ఆ 1000 ఇయర్స్లో దేవుడు సైతానుని బంధించేస్తాడు. ఇంకా వాడు బయటికి రావడానికి ఉండదు. తర్వాత విడిచిపెడతారు 1000 ఏళ్ల పరిపాలనలో. రైట్. సో అక్కడ ఏమంటున్నారు చూడండి. అతడు ఆది సర్పము అనగా అపవాదియు. ఎవరటండి వాడు? అపవాది పనేంటి? అపవాది పనేంటి చెప్పండి? అపవాది పనేంటి చెప్పగలరా? అదేంటండి బాబు, తెలీదా మీకు? అపవాది ఏం చేస్తాడు? అపవాది ఏం చేస్తాడండి? ఎవరిని మృంగుదా అని గర్జించు సింహం వలే కదా. సింహం కాదాడు, వలే. వలే. ఈజ్ నాట్ లైన్. మన దేవుడు లైన్. ఆడు లైన్ కాదు కానీ వలే. లైక్ లైన్ బట్ నాట్ లైన్. ఎందుకంటే తెలుసా,
మన దేవుడు ఎప్పుడో ఆడి కారులో మొత్తం తలకాయ ఆల్రెడీ కలువరి సిలువలో చెతకొట్టేశాడు. ఇప్పుడు ఆడికి బుర్ర కూడా లేదు. ఆడికి చెప్పాలంటే బుర్ర లేనివాడు. ఇప్పుడు ఏముంది అని అంటే తోక మాత్రమే ఉందన్నాడు. తోకతోటి ఎక్కువ ఆడిచేస్తున్నాడు కదా. మీరు ఎప్పుడైనా పావును కొట్టినప్పుడు చూసారా, తోక ఎక్కువ ఆడిస్తూ ఉంటుంది. గుర్తు వస్తూ ఉంటుందా? అబ్బా 1000 ఏళ్ల పరిపాలన రాక ముందే మూసేసాడు దేవుడు నన్ను. పావును ఎప్పుడైనా కొట్టినప్పుడు చూసారా, ఎక్కువ తోక ఊపుతూ ఉంటుంది. ట్రై చేయండి సార్ ఎప్పుడైనా. రైట్. సో అనగా అపవాది సాతాను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు దాన్ని బంధించి అగాధములో పడవేశాడటండి. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు అగాధములో 1000 ఏళ్ల పరిపాలన టైంలో దాన్ని ఏం చేస్తారంటే సైతానికి ఇంకా ఛాన్స్ లేదనమాట. ఎందుకనంటే వాడికి డిసీవ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఎలా ఉంటామనంటే, సో ఎక్కడ ఉంటామనంటే యెరూషలేములో ఉంటామన్నమాట. ఎక్కడ ఉంటాం మనం? యెరూషలేము మన రూలింగ్ ప్లేస్ అయిపోతుంది అనమాట. అర్థమవుతుందండి? అది ఐరన్ రూల్ అనమాట. మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలన లోపల ఉండేవాళ్ళు ఉంటారు, 1000 ఏళ్ల పరిపాలన బయట ఉండేవాళ్ళు కూడా ఉంటారనమాట. మనం ఎవరిని వెళ్తాం మరి? వెళ్ళటానికి ఎవడో ఒకడు ఉండాలి కదా. సో ఎవరు ఉంటారు అని అంటే ఎవరైతే ముద్ర వేయించుకున్నారో, అర్థమవుతుందండి, ఎవరైతే భక్తిహీనంగా ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా వెళ్ళలేదో, విడిచిపెట్టబడిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారని అంటే 1000 ఏళ్ల పరిపాలన బయట ఉంటారనమాట అండి. ఐ మీన్ వాళ్ళకి జబ్బులు ఉంటాయి, రోగాలు ఉంటాయి, ప్రతి ప్రాబ్లం ఉంటుంది. మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళకి జబ్బులు వచ్చినప్పుడు మనం ట్రీట్ చేస్తాం వాళ్ళని. ఐ మీన్ పాస్టర్ గారు నేను MBBS చదవలేదు, అప్పుడు అన్నీ దేవుడు ఎక్విప్ చేస్తారు మిమ్మల్ని. ఐ మీన్ ఎందుకనంటే అక్కడ ప్రకటన గ్రంథంలో ఒక గొప్ప ట్రీ ఆఫ్ లైఫ్ ఉంది కదండి. దాని ఆకులు ఇతరులను స్వస్థపరచడానికి, రోగులను స్వస్థపరచడానికి ఉపయోగపడతాయట. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసివేసి దానికి ముద్ర వేశారటండి. దేవుడు ఏం చేశారు? ముద్ర వేశారట, సీల్ చేశారు. ఇంక బయటికి రావడానికి ఛాన్స్ లేదు వాడికి. ఎందుకనంటే బయటకు వస్తే ఏం చేస్తాడు? మనుషులను మోసపరుచుతాడు అనమాట. వాడు ఏం చేస్తాడు? మనుషులను మోసపరుచుతాడు. కాబట్టి ఆ యొక్క పరిస్థితి. అందుకనే ఏదేను వనంలో లూసిఫర్ గాడు ఉన్నాడు, కానీ మిలీనియంలో మాత్రం లూసిఫర్ ఉండడండి. అక్కడ దేవుడు మాత్రమే ఉంటాడు, దెయ్యం ఉండదు. జీవవృక్ష ఫలము మాత్రమే ఉంటుంది అక్కడ. మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలం అక్కడ ఉండదు. అక్కడ అదవుతుంది. ట్రీ ఆఫ్ విజ్డమ్ అక్కడ ఉండదు. ఓన్లీ ట్రీ ఆఫ్ లైఫ్ మాత్రమే ఉంటుంది అనమాట. రైట్. ఆ సైతాను గాడికి ఏం చేస్తారంటే మొత్తం మూసేసాడు అనమాట. రైట్. ఇంకా అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా గ్రహిద్దాం. అయితే తర్వాత కొంచెము కాలము వాడు విడిచిపెట్టబడవల్లని ఉంది కదా. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయే టైంకి దేవుడు మళ్ళీ రిలీజ్ చేస్తాడనమాట. ఎందుకనంటే 1000 ఏళ్ల పరిపాలన బయట ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైతాన్ గాడు మళ్ళీ మోసపరుచుతాడనమాట. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఆఫ్టర్ మిలీనియం వాళ్ళు మోసపరిచి మళ్ళీ ఆడు విడిచిపెట్టినటువంటి కొద్ది సమయంలో వాడు ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ గ్రూపులు కట్టేస్తాడు. వీళ్ళేమో లోపల నుండి మనల్ని రూల్ చేస్తారా, నన్నేమో 1000 ఏళ్ళు లోపల పెట్టేస్తారా అని చెప్పి, అరే బాబు అలా కాదు, మనం అందరం, మన దగ్గర కూడా మంచి వెపన్స్ ఉన్నాయి, మన దగ్గర కూడా ఉన్నాయి, 1000 ఏళ్ళు కింద ఉండి బోల్డ్ కష్టపడ్డాను, సరైన మిసైల్స్ తెచ్చాను, సరైన వెపన్స్ ఉన్నాయి, మళ్ళీ గొడవకి వెళ్దామని అంటాడు అనమాట. మళ్ళీ పోకేసేస్తారు అందరినీ నాడు బయట. అదవుతుందండి. వాడిని కంప్లీట్గా తీసేసేంతవరకు వాడు అలా తోకతో కొట్టుకుంటూనే ఉంటాడు, తల లేకపోయినాడు. కొంచెం కాలం వాడు విడిచిపెట్టబడను. అంతటా సింహాసనములను చూచితిని. ఏం చూశారటండి? సింహాసనాలు చూశారట. రైట్. వాటి మీద ఆశీనులయ్యుండి వారికి విమర్శ చేయుటకు అధికారం వేయబడెను. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం, చాలా జాగ్రత్తగా గ్రహిద్దాం. ఈరోజు అనేక మంది ప్రవక్తలను రిజెక్ట్ చేస్తున్నారు, అవునా కదండి? ఏమండి? ప్రవక్తల్ని నమ్మరు, ప్రవక్తల్ని రిజెక్ట్ చేస్తారు, ప్రవక్తల గురించి బోధించరు, ప్రవక్తలు అంటే తెలియదు అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. వీళ్ళందరూ ఎవరో నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. వీళ్ళెవరో తెలుసండి? వీళ్ళందరూ ఏం చేస్తారంటే జడ్జ్మెంట్ పాస్ చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే దేవుడు తన యొక్క ప్రవక్తను భూలోకంలోకి పంపించాడో, ప్రవక్తను రిసీవ్ చేసుకున్నవాడి వరకు బాగానే ఉంటుంది. ఎవడైతే ప్రవక్తను రిజెక్ట్ చేశాడో వాడి మీదకి వెంటనే దేవుడు ఏం చేస్తాడనంటే జడ్జ్మెంట్ పాస్ చేస్తాడనమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పన, ప్రాఫిట్ దే దెమ్సెల్ఫ్ ఆర్ ద జడ్జ్మెంట్. ప్రవక్తలే జడ్జ్మెంట్ అనమాట అండి. ఈరోజు ఈ ప్రవక్త కరెక్ట్ కాదు, వాళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదు అని అనుకుంటున్నారు కదా, జాగ్రత్త, మోసపోవద్దు.
మోషే ఎప్పుడైతే దేవుడు తనను నింపి తన యొక్క ఆత్మచేత నింపి పంపించాడో ఫరో దగ్గరికి, ఫరో రిసీవ్ చేసుకుంటే బాగానే ఉండి, ఫరో ఏం చేశాడు? రిజెక్ట్ చేశాడు. అవునా కదండి? ఫరో ఏం చేశాడు? రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత దేవుడు ఏం పంపించాడండి? జడ్జ్మెంట్. అంతేనా కదా? ఏం పంపించాడు దేవుడు? జడ్జ్మెంట్ పంపించాడు అనమాట. ఈరోజు కూడా అదే పరిస్థితి ఉంది. దేవుడు తన ప్రవక్తలను పంపించినప్పుడు సంఘం రిసీవ్ చేసుకోలేదనుకోండి, నెక్స్ట్ జడ్జ్మెంటే. జడ్జ్మెంట్ ఎవరు ఇచ్చారు ఐగుప్తుకి? దేవుడా లేదంటే మోషేయా? ఏమండి? అవన్నీ డైరెక్ట్గా దేవుడే ఫరోతో చెప్పొచ్చు కదా. మధ్యలో ఒక పర్సన్ వాడుకున్నాడా లేదా? ఆ పర్సన్ ఎవరు? మోషే. అందుకనే ప్రాఫెట్ హిజ్ సెల్ఫ్ ఇస్ జడ్జ్మెంట్. వీళ్ళందరూ విమర్శ చేయడానికి ఎందుకో తెలుసా? ఆ రోజు వీళ్ళ నుంచి మాట్లాడతారనమాట. ఓ నేను చెప్పాను మీరు వినలేదు. నోవాహు కూడా ఏం చేశారు తెలుసా? అదే పరిస్థితి. చెప్పినప్పుడు వినలేదు ఎవరు? నోవాహు చెప్పినప్పుడు ఎవరు వినలేదు. తర్వాత తలుపులు తీయమని అడిగారు. ప్రాఫిట్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మిగిలింది జడ్జిమెంటే. అదవుతుంది. వీళ్ళందరూ సింహాసనం మీద ఉండి జడ్జిమెంట్ చేస్తారట. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక. కదండి, అక్కడ రెండు విషయాలు చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. బీస్ట్, క్రూర మృగము, దాని యొక్క ప్రతిమ అంటే ఏంటి? బీస్ట్ ఏంటి చెప్పండి అండి. అక్కడ మూడు విషయాలు చెప్తున్నారు. క్రూర మృగము, తర్వాత ప్రతిమ, అలాగే ముద్ర. మూడు విషయాలు ఉన్నాయి. ఈ మూడు విషయాలు చెప్పుకుని ముగించుకుందాం. క్రూర మృగము, దెన్ ప్రతిమ, ముద్ర. ఈ మూడు ఉన్నాయన్నమాట. రైట్. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక. వీళ్ళు ఎవరు అండి? నమస్కారం చేయరట వీళ్ళు. అలాగే ముద్ర కూడా వేయించుకోరు వీళ్ళు. అర్థమవుతుందండి? సో వీళ్ళు మూడు చాలా జాగ్రత్తగా. వాట్ ఈస్ దిస్ బీస్ట్? ఏంటండి క్రూర మృగం? అది ఒక సంఘం అన్నమాట. అర్థమవుతుందండి? ఆ క్రూర మృగం ఏంటి? ఒక సంఘము. ఏ సంఘము చెప్పండి? క్రూర మృగం అంటే ఎవరు అనుకుంటున్నారు? ఎందుకు క్రూర మృగం అయిందో చెప్తాను, ఒక్కసారి జాగ్రత్తగా గ్రహించాలి. ఒక మృగం ఉంది కదా, ఈ యొక్క క్రూర మృగం అట, నార్మల్ గృహం కాదు. ఈ యొక్క మృగం ఎలాగ ఉందనంటే, దానికి సింహం తల ఉంది. ఏమండి? దానికి సింహం తల ఉంది, అలాగే దానికి చిరుతపులి తల ఉంది, తనకి ఎలుగుబంటి తల ఉందన్నమాట. అంటే ఈ యొక్క జంతువు లేదంటే ఈ యొక్క సంఘం ఏం చేస్తుంది అంటే, సింహం తాలూకా టైంలో, బబులోను టైంలో జరిగినటువంటి ఆ యొక్క క్రూర హింస ఎలాగుందో ఆ బ్రెయిన్లో పెట్టుకుంటాడట. ఆ తర్వాత వచ్చినటువంటి పార్సీ యొక్క రాజ్యంలో ఎలాగుందో, తర్వాత అలెగ్జాండర్ టైంలో ఎలాగైతే చిత్రహింసలు పెట్టారో అవన్నీ జాగ్రత్తగా పెట్టుకుని వీడంతా కలిపి ఒక కొత్తది తయారు చేస్తారనమాట. క్రూరమైనటువంటిది. ఒకడే చాలా భయంకరం, ఇప్పుడు మూడు కలిసి ఉంటాయట. ఆ మూడు యొక్క ఆలోచనలు వీడు ఎక్కడ చూస్తారంటే, కప్ప ఇప్పుడు ఎలా చూస్తుందండి? కప్ప ముందుకు చూస్తుందా వెనక చూస్తుందా? కప్ప అక్కడ ఉందనుకోండి, మీరు వెనకాల ఎంత నెమ్మదిగా నడుచుకుని వెళ్ళండి, అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక జంప్ వేస్తుంది. అంటే కప్ప ముందుకు చూస్తుందా వెనక చూస్తుందా? అందుకనే ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలో 3 కప్పలు అంటే ఆత్మలను రాయబడింది. ఐ అపవిత్ర ఆత్మలు. అవి ఎక్కడ చూస్తాయంటే వెనక్కి చూస్తాయి అన్నమాట. ఈరోజు నీ జీవితంలో వెనక్కి చూసుకుంటున్నావేమో ఒకసారి గ్రహించుకో. పాత జరిగిపోయినటువంటి పాపాన్ని చూస్తున్నావేమో గ్రహించుకో. అలాగైతే నీకు కూడా కప్పల వంటి ఆత్మలు ఉన్నట్టే. పాత ఈ సమస్తం గతించును. ముందు చూపు కలిగి ఉండాలి క్రైస్తవుడు, ఎప్పుడు వెనక చూపు కాదు. ఈ క్రూర మృగం ఏంటి అని అంటే చర్చ్. ఇట్స్ ఎ బీస్ట్. మరి ఈ యొక్క దీనికి పవర్ ఎవరిస్తారు అని అంటే, మరి ఎవరో కాదు, వాళ్ళకి పవర్ ఇచ్చేది ఎవరో కాదు. రీసెంట్గా మోడీ గారు వెళ్ళారు కదండి రోమ్. ఉత్తనే వెళ్ళారా? చూసారా మీరు? రోమ్ వెళ్ళారో లేదో, మోడీ గారు వెళ్ళారు. మనం అందరూ పైన అనుకుంటాం, ఉత్తనే మోడీ గారు పాపం పోపు గారిని కలవటానికి వెళ్ళారు అనుకుంటాం. ఏమన్నా అంతేనా? పాపం ఫండింగ్ ఏదైనా తెస్తారని అనుకున్నాం. కానీ రహస్యంగా కొన్ని సిగ్నేచర్స్ అయిపోతున్నాయి. కొన్ని సిగ్నేచర్స్ అయిపోతున్నాయి, ఆల్రెడీ అయిపోయినాయి. మోడీ గారు ఇన్వైట్ చేశారా పోయాక రమ్మని? ఏమండి చదివారా? చదవండి కావాలితే ఒకసారి. ఎందుకు అనుకుంటున్నారు? నెక్స్ట్ ఒక ట్రీటీ ఉంది. కొన్ని దేశాలని వాళ్ళు గ్యాదర్ చేయాలి.
సో గ్యాదరింగ్లో భాగం అనమాట ఇదంతాని. మొత్తం 72 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి వాటిలో. 72 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి అనమాట. సో ఆ యొక్క క్రూరమృగానికైనను ఆ యొక్క ప్రతిమ అంటే ఏంటనుకుంటున్నారు? ఆ ప్రతిమ ఎవరో కాదు, వరల్డ్ పాస్టర్స్ కౌన్సిల్ అనమాట అండి. ఎవరాళ్ళు? WCC అని అంటారు దాన్ని. ఏమంటారు? వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్. ఏంటది? వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అనమాట. మనం ఎందుకు ఏ ఫెలోషిప్లో దూరం అనుకుంటున్నారు? అందుకనే. ఏమండి ఎందుకు అనుకుంటున్నారు? మొత్తం ఇదంతా కలిపి దాంట్లో పెట్టాలన్నమాట. నెక్స్ట్ అప్పుడు ఒక రూల్ పాస్ చేస్తారు, మీరు ఇలాగే బోధించాలి, ఇదే చెప్పాలి, ఇదే జరగాలనేటువంటి కొన్ని రూల్స్ పాస్ చేస్తారన్నమాట. ఆ రూల్స్ ఎవడైతే బ్రేక్ చేస్తారో వాడిని చంపేస్తాడు. ఎలా చంపుతారంటే క్రూరంగా. ఇంతకుముందు జూయిష్ పీపుల్ని ఎలా చంపారో, ఇంతకుముందు యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళని ఎలాగైతే చంపారో అదే విధంగా చంపేస్తారనమాట. అదవుతుందండి. అలాగే మార్క్ కూడా ఒకటి ఉంది, మార్క్ ఆఫ్ ది బీస్ట్ అనమాట. అది అంటే ఆ క్రూర మృగం తాలూకా ఒక బీస్ట్ తాలూకా ముద్ర ఒకటి ఉందన్నమాట. చాలామంది 666 అని ఇక్కడ చేతి మీదకి ఏం చేసుకుంటున్నాడు, ఇక్కడ ఏం చేసుకుంటున్నారు 666 అని అంటే ఒక చిప్పు. అది నిజం. ఎంతోమందినండి క్రైస్తవుల్ని ఎంతోమందిని స్పాయిల్ చేసేస్తున్నారు, ఒక్కొక్కడు ఒక్కొక్క ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి. బైబిల్ ఏమో అది కయ్యేనుగడి సంఖ్య అని చెప్తుంటే ఇది ఒక చిప్ అని చెప్తున్నారు కొంతమంది. అది 3 గీతలట మార్క్. ఏంటో దాన్ని ఏమంటారు? బార్కోడ్. ఒకళ్ళ బార్కోడు, ఒకళ్ళకి ఆధార్ కార్డు, ఇంకొక SSN నెంబరు, ఒకళ్ళ పాన్ కార్డు. ఇన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఏమీ కాదు, అది కయ్యేనుగడి నెంబర్. అది దేవుడు ఆదికాండంలో వేసాడు, మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. వాడి యొక్క ముద్ర అది, అదే పాస్ అవుతుంది. అది అట వేయించుకోనటువంటి వాళ్ళు ఉన్నారటండి. ఎవరో అవి వేయించుకోరట వాళ్ళు. ఎవరనంటే వాళ్ళే దేవుని యొక్క బిడ్డలు అనమాట అండి. అవి వేయించుకోరు వాళ్ళు. మీరు ఎప్పుడో వస్తాయి, సంఘం ఎత్తబడిపోయిన తర్వాత ఎన్ని వస్తాయని అనుకుంటున్నారు కదా. చాలామంది తెలియకుండా ఈ ముద్ర వేయించేసుకున్నారు. చాలామంది వేయించేసుకున్నారండి. టుడే ఇఫ్ యు ఆస్క్ ఎ క్రిస్టియన్, ఆర్ యూ ఎ క్రిస్టియన్ అంటే నో ఐఎమ్ లూథరన్ అని అంటారు ఒకళ్ళు. ఇంకొకళ్ళు అంటారు ఐఎమ్ ఏ మెథడిస్ట్ అంటారు, ఐఎమ్ ఏ క్యాథలిక్ అని అంటారు. ది దెమ్సెల్ఫ్ ఆర్ డిక్లేరింగ్ దట్ వీఆర్ నాట్ క్రిస్టియన్స్. అర్థమవుతుందండి నా మాటలో? నేను ఏ సంఘస్థులకి నేను వ్యతిరేకం కాదండి. నేను మీకు సత్యాన్ని చెప్తున్నాను అంతే. అది తీసుకుంటే మీ ఇష్టం, లేదంటే మీ ఇష్టం. ఇట్స్ మై డ్యూటీ. ఎందుకో చెప్పనా? మీరు అడగండి, మీరు క్రిస్టియన్స్ అని అంటే ప్రొటెస్టెంట్స్ అని అంటారు కొంతమంది. ఏమండి అంతేనా? మేము లూథరన్స్ అని అంటారు, మేము బ్యాప్టిస్ట్ అని అంటారు. యు ఆర్ కాల్డ్ బై యువర్ చర్చ్ నేమ్ బట్ నాట్ బై క్రైస్ట్ నేమ్. మీరు ఎలా పిలువబడతారంటే మీరు సంఘం తాలూకా విషయమే ఆలోచిస్తున్నారు, కానీ సంఘంలో క్రీస్తు లేడనేటువంటి విషయం తెలియట్లేదు మనకి. దెర్ ఈజ్ నో డినామినేషన్ గివెన్ ఇన్ ద బైబిల్. ఎవరైనా చూపించగలరా? అసలు ఒక్కటి లేదు, ఒక్క డినామినేషన్ లేదు. బైబిల్లో 2 సంఘాలు రాయబడి ఉన్నాయండి. ఒకటి క్రీస్తు సంఘం, ఇంకోటేమో ఆ సంఘం. 2 సంఘాలు ఉన్నాయి అంతే. యూనివర్సల్ చర్చ్. 2 సంఘాలు. మరి మనం దేంటి అని అంటే క్రైస్తవులు అని ఈరోజు చెప్పుకోరు చాలామంది. మీరేంటనంటే క్రిస్టియన్స్ అని అనరు. వేర్ బ్యాప్టిస్ట్, వేర్ పెంతెకోస్త్. మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్, వీఆర్ నాట్ సో, వీఆర్ క్రిస్టియన్స్. దేవుడు మనల్ని క్రైస్తవులుగా ఉండటానికి పిలిచాడు, కానీ సంఘం పెరుగు పెట్టుకుని బ్రతకమని పిల్లలేదండి. పెంతెకోస్తు ఇవన్నీ కాదు. మనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఒకసారి గ్రహించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదవుతుందండి. అక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆ యొక్క ఫ్యూచర్ చాలా త్వరలో ఉంది, అతి త్వరలో యొక్క ఫ్యూచర్ ఉంది. కాబట్టి దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని అంటున్నాడు కదండి. దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడ్డారట వాళ్ళు. ఎవరి నిమిత్తం? దేవుని యొక్క వాక్యము నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడ్డారట. వాక్యము నిమిత్తము మనం నిజంగా స్పిరిచువల్గా ఆలోచిస్తే మనం శిరచ్ఛేదనం చేయబడలేదు ఇంకని. కొద్దిగా లోతుగా మాట్లాడుతున్నాను, చాలా జాగ్రత్తగా గ్రహించారు. వాక్యము నిమిత్తము మనం శిరచ్ఛేదనం ఇంకా చేయబడలేదండి. సైలెంట్లో పెట్టండి.
వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడలేదు కదా. యేసు ప్రభు వారిని ఎక్కడ సిలువ వేశారు చెప్పగలరా మీరు ఒకసారి? గల్గోతా, అంతేనండి. ఆ కొండ పేరేంటి? కపాలమును. ఏమండి కపాలం అంటే ఏంటి? శిరస్సేనా ఏమండి? ఈరోజు కూడా సంఘం అక్కడే సిలువ వేసింది దేవుడిని. కపాలం అంటే ఏంటి? పుర్రె, అంతేనా అండి? పుర్రె లోపల ఏముంది? బ్రెయిన్ ఉంటుంది కదా. అంటే ఓన్ థింకింగ్స్, ఓన్ థాట్స్ పెట్టుకునేటప్పటికి ఏమైందనంటే ఈరోజు కూడా కపాలం అనేటువంటి స్థలంలోనే సంఘము యేసు ప్రభువారిని సిలువ వేసేసిందండి. ఈరోజు కూడా ఎక్కడ వేసేసింది? కపాలం అనేటువంటి స్థలంలోనే సిలువ వేస్తుంది. ఈరోజు కూడా మొదటి రాకడలో అది జరిగితే రెండవ రాకడలో ఉన్నాం మనం. ఈరోజు కూడా అదే జరుగుతుంది, గ్రహించాలి మనం. కానీ మనం అనుకుంటున్నాం మనం క్రైస్తవులము, దేవుణ్ణి మనం చిత్తానుసారంగా వెళ్ళిపోతున్నాం అనేటువంటి ఒక భయంకరమైనటువంటి గుడ్డితనంలో ఉన్నాం. ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందామండి. ఈరోజు మనము శిరచ్ఛేదనం చేయబడ్డామా, లేదంటే మన థాట్స్లోనే వెళ్ళిపోతున్నామా? శిరచ్ఛేదనం ఇంకా చేయబడలేదు మనకి. ఎందుకో తెలుసా? ప్రవక్తల యొక్క వాక్యము కాదు, మనం ఓన్ ఇంటర్ప్రిటేషన్స్కి ఎక్కువకి వెళ్ళిపోతాం మనం. అర్థమవుతుందండి? ఓన్ ఇంటర్ప్రిటేషన్ కావాలంటే దేవుడిని ఏం చేస్తున్నామనంటే ఇంకా మనం అక్కడ మన శిరచ్ఛేదనం ఇంకా జరగలేదన్నమాట. మన థాట్ ఇంకా కట్ చేయబడలేదు, మన యొక్క ఐడియాలజీ ఇంకా కట్ చేయబడలేదు. సో వీ నీడ్ గాడ్స్ ఇంటర్ప్రిటేషన్. మనకేం కావాలంటే సూపర్ న్యాచురల్ మైండ్ సెట్ కావాలండి. సూపర్ న్యాచురల్ థింగ్స్ని మనం బిలీవ్ చేయాలంటే సూపర్ న్యాచురల్ మైండ్ సెట్ కావాలి. న్యాచురల్ మైండ్ని శిరచ్ఛేదనం చేయాలి. మనం చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతామని ఏం చేయాలి? న్యాచురల్ మైండ్, న్యాచురల్ ఎబిలిటీ, న్యాచురల్ థింకింగ్ని శిరచ్ఛేదనం చేయాలి. దాన్ని చేయకుండా దేవునికి హతసాక్షులుగా మనం నుంచోలేము. వాక్యము ఓన్ ఇంటర్ప్రిటేషన్స్లోకి అస్సలు వెళ్ళకూడదండి, చాలా భయంకరము దానివల్ల. రైట్? శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. ఈరోజు నీవు నేను కూడా అదే పరిస్థితిలో ఉండగలిగితే, ప్రాఫిట్ ఈ మాట చెప్పి టుడే ఆల్సో ఇట్ ఈస్ లైక్ దట్. కొంతమంది మాత్రం శిరచ్ఛేదనం చేసుకున్నారట వాక్యం నిమిత్తం. అమ్మో ఈ వాక్యం నాకు వచ్చింది, నాతోటి మాట్లాడాడు దేవుడు, నేను ఇక్కడి నుంచి ఇలా మారిపోతాను అనేటువంటి విషయం అనుకున్న వాళ్ళు, దేవుడు శిరచ్ఛేదనం చేసిన వారు ఆత్మలు ఏమవుతాయి? అక్కడి నుంచి బ్రతికే ఉంటాయటండి. బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలట. దేవుడు 1000 సంవత్సరాలు ఇస్తే మనిషి వాడుకోలేకపోయాడు, తెలుసా మీకు? అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? మొదటి ఆదాము వ్యక్తి ఎంతకాలం జీవించాడండి? 930 సంవత్సరాలు కదా. 930 సంవత్సరాలు తీశాడు. సో 900 వీడికి అవసరం లేదు, 930 అవసరం లేదు, వీడికి 70 ఇచ్చేద్దాం చాలని అనుకున్నాడు. నరుని యొక్క ఆయుష్ని అలా కట్ చేశాడు దేవుడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మరి ఆయన కట్ చేశారు కాబట్టి మళ్ళీ రిస్టోర్ చేయాలి. ఏదైనా తీశారంటే మళ్ళీ రిస్టోర్ చేయాలి దేవుడు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే నీకు 930 కూడా నీకు 70 + 930 చేస్తానంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. టోటల్ 1000 years. అదే మిలీనియం. అక్కడే ఉంటాం మనం. ఈరోజు మనకి ఇష్టమేనా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, మనం చేసే ప్రతి పనికి జడ్జ్మెంట్ ఉంటుందండి. గమనించవలసిందిగా కోరుతున్నాను. ప్రతి పనికి దేవుడు జడ్జ్ చేస్తాడు. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు క్రైస్తవులకు వ్యతిరేకంగా బోల్డ్ చేసేస్తున్నామని అనుకుంటున్నారు కదా. జడ్జ్మెంట్ డే ఉంది. మీడియా క్రిస్టియన్స్ వ్యతిరేకంగా చేస్తుంది కదా. మీడియా దేని కొరకు పిలువబడిందో ఆ పనే చెయ్యాలి. మంచి చెడు చెప్పడానికే పిలిచారు, కానీ క్రైస్తవుల గురించి చెప్పడానికి పిల్లలేదు కదండి మీడియాని. దేవుడు పిలిచాడా? ప్రతి మీడియా సమాధానం చెప్పాలి. తెలుసా మీకు ఆ విషయం? ప్రతి వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. ఎవ్రీబడి హ్యాస్ టు గివ్ దేర్ అకౌంట్ టు గాడ్. ప్రతి వారు. ఆ రోజు మనం కూడా అకౌంట్ ఇచ్చేటువంటి బ్యాచ్లో ఉంటామో, అకౌంట్ చూసే బ్యాచ్లో ఉంటామో గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఆమేన్. ఏ బ్యాచ్లో ఉండాలి మనం? అకౌంట్ చూస్తాం మనం, అంతేగాని అకౌంట్ ఇవ్వకూడదు. మనం అకౌంట్ ఇచ్చామంటే అయిపోయినట్టే.
మనం అకౌంట్స్. అందుకనే వాళ్ళు ఏం చేస్తారట? విమర్శ చేస్తారట, జడ్జ్మెంట్ చేసే విధంగా ఉండాలి. అందుకనే మీరు దైవములనియు దేవుని కుమారులని నేనే చెప్పాను కదా అని అంటాడు దేవుడు. మీరు ఇనుప దండంతో వారిని ఏలతారు కదా అని చెప్తున్నాడు దేవుడు. మరి నీకు అటువంటి ఆశ ఉందా? ఈరోజు మిలీనియం ఎదురుగా ఉంది, నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు. ఈరోజు మాత్రమే దేవుడు కావాలనుకుంటున్నావా? ఇప్పటికి మాత్రమే దేవుడు చాలు అనుకుంటున్నావా? నచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి, నచ్చలేనప్పుడు దేవుని దగ్గరికి నుంచి వెళ్ళిపోవటానికి అవ్వదండి. ఏమంటే అంతేనే కదా. వీ హ్యావ్ టు బీ విత్ హిమ్. ఆయనతో ప్రతిరోజు ఫెలోషిప్ కావాలి మనకి. ఆ ఫెలోషిప్ కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి, రైట్? సో దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మిలీనియం ఇది జస్ట్ మనం ఏం చెప్పుకున్నామంటే ఇంట్రడక్షన్ టు మిలీనియం చెప్పాను అంతే. దీని ఏమంటారు? ఇంట్రడక్షన్ అంతే. ఇంకా చాలా ఉన్నాయి, రిఫరెన్స్లు ఉన్నాయి, చాలా చెప్పాలి. మిలీనియం యొక్క ఇంట్రడక్షన్ అంటే కొద్దిపాటి పరిచయం చేసాం అంతే మీకు. ఓ మిలీనియం అనేది ఒకటి ఉంది, అక్కడ ఎలా ఉంటుందో మనం చూసాం కదండి. ఆ యొక్క పిల్లలు ఎలాగ ఉంటారో, జంతువులు ఎలాగ ఉంటాయో అవన్నీ చూసాం. అక్కడ ఎలాంటి బాడీతో మనం ఉంటామో చూసాం, అర్థమవుతుంది. మనం అక్కడ ఎలా ఏలుతామో చూసాము, అవునా కదా. ఇంకా అక్కడ ఇతరులను మనం ఎలా ట్రీట్ చేస్తామో చూసాం. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంకా మిలీనియంలో బోల్డ్ విషయాలు ఉన్నాయండి. పేతురు గారి పత్రికలకు వెళ్ళాలి, వెళ్తే బోల్డ్ విషయాలు అక్కడ కూడా ఆయన కూడా రాశారు, రైట్? అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తల్లు వంచుకుందాం, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మిలీనియంలోకి వెళ్ళేవారి కొరకు మాత్రమే ఈ యొక్క వాక్యం అండి. ఇట్స్ నాట్ ఫర్ ఆల్ ద పీపుల్. అనేక మందికి మిలీనియం అంటే ఏంటో కూడా తెలియదు. 1000 years God is promising us. దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఇది ఒక రిక్రూటింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఇది ఒక ఆర్మీ రిక్రూటింగ్ ప్రాసెస్ లాంటిది. 1000 ఏళ్ల పరిపాలనలో ఉండేవాడు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఈ లోకంతో కాంప్రమైజ్ అయిపోకూడదు ఎవరు. అలా కాంప్రమైజ్ అవ్వకుండా బ్రతికే వాళ్ళ కొరకు మాత్రమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన యొక్క ఆర్మీలో రిక్రూట్ చేసుకోవడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను రిక్రూట్ చేసుకోవడానికి నీ దగ్గర క్వాలిటీస్ ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసుకో. నీలో ఏ ఒక్క క్వాలిటీ లేకపోయినా మిస్ అయిపోతావు. ఆది కాండంలో దేవుడు సృజించినప్పుడు ఆదాముకి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో, ఆదాము ఏ విధంగా ఉన్నాడో మనము కూడా అదే విధంగా ఉండాలి. పాపము చెయ్యక ముందు ఆదాము ఎలాగున్నాడో అలాగే ఉండాలి. అక్కడ ప్రేమ ఉంది, సాత్వికం ఉంది, సమస్తము ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈరోజు అవన్నీ నీలో ఉన్నాయో లేదో ఆలోచన చేసుకో. రెండవ ఆదాములో ఉన్నటువంటి అన్ని లక్షణాలు మనం ఉండాలి. ఆయన యొక్క స్పిరిట్ కూడా మనకు ఉండాలి. ఆ స్పిరిట్ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళగలము. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నుంచోగలము. లేదంటే మిస్ అయిపోతాము. గ్రహించుకుందాం. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. ఇంకా కొద్ది కాలమే ఉంది మనకి. ఆ రిక్రూటింగ్ ప్రాసెస్ క్లోజ్ అయిపోతుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉండాలన్నటువంటి ఆశ ఉందా మనకి? దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రభా తండ్రి, నాకు కూడా అక్కడ ఉండాలని ఆశ ఉంది ప్రభా. నాకైతే ఎంతో ఆశగా ఉన్నాను ప్రభా. తండ్రి, అన్నీ మానుకుని ఒక నిజ క్రైస్తవుడిగానైనా నేను బ్రతుకుతున్నాను ప్రభా. ఎందుకంటే నా విజన్ అదే ప్రభా. 1000 ఏళ్ల పరిపాలనలో నేను ఉండాలి, నేను దండంతో ఏలాలని. ఈరోజు నేను బాధ పెడుతున్నటువంటి వాళ్ళు, నిన్ను భయపెడుతున్నటువంటి వాళ్ళని ఒకానొక రోజు నువ్వు దండముతో ఏళ్తావు. దేవుని వాగ్దానం ఇది మనకి. దేవునికి సంపూర్ణంగా మన యొక్క జీవితం ఇచ్చినప్పుడు ఆయన తన యొక్క ఆత్మనిస్తాడు మనకి. ఆ ఆత్మ కలిగినప్పుడు మాత్రమే ఈ ఫిజికల్ బాడీలోంచి నువ్వు ఆ యొక్క స్పిరిచువల్ బాడీలోకి వెళ్ళగలవు. పరిశీలన చేసుకుందాం. ఇదిగో ప్రభా నా జీవితం అని ప్రార్థన చేద్దాం. ఇదిగో దేవా
నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణము నీ చరణము, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రభా, ఇదిగో తండ్రి, నా జీవితం నాయన నేను నడిస్తే ఓడిపోతాను ప్రభా, నేను నడిస్తే పడిపోతాను తండ్రి. జారిపోకుండా పడిపోకుండా నా చెయ్యి పట్టుకుని నీవు నడిపించు ప్రభా. ఆ యొక్క మిలీనియంలో నాకు ఉండాలని ఆశ ఉంది తండ్రి. అయ్యా, ఆ యొక్క థియోఫనీ బాడీలోకి, గ్లోరిఫైడ్ బాడీలోకి నేను వెళ్ళాలనేటువంటి ఆశ ఉంది ప్రభా. ఆ యొక్క రాజ సింహాసనం మీద నేను కూడా కూర్చోవాలి, నేను కూడా ప్రజలను పరిపాలించాలనేటువంటి ఆశ ఉంది ప్రభా. నాకు సహాయం చేయండి తండ్రి. అయ్యా, ఈ లోకంలో ఉండేటువంటి నాయన ప్రజలు ఒక 5 ఏళ్ళు ఉండేటువంటి పదవి కొరకు ఎంత కష్టపడుతుంటే 1000 ఏళ్ళు ఉండేటువంటి పదవి కొరకు నేను ఎంత కష్టపడాలో నాయన ఈరోజు మీరు మాతోటి మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకున్నాను. నా బ్రతుకు మార్చుకోవడానికి నాయన సహాయం చేయండి తండ్రి. కృప చూపించండి, కనికరించండి. విత్తబడిన వాక్యం నాయన 30 దంతులు 60 దంతులు 100 ఫలించటకు కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది దీవించబడ్డారండి? ఐఎమ్ బ్లెస్డ్ అని మీ పక్క వాళ్ళు తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాను. రైట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్. మనమందరము 1000 ఏళ్ల పరిపాలనలో ఉందుము గాక. ఆమేన్. ఇన్సైడ్ ద మిలీనియం, నాట్ అవుట్ సైడ్ ద మిలీనియం. రైట్. సో దేవుడు మనల్ని ఆ విధంగా సిద్ధపరచును గాక. సో దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, గొప్ప దేవా, జీవాధిపతి తండ్రి. నీ 1000 ఏళ్ల పరిపాలన గురించి నాయన, మిలీనియం గురించి నాయన కొద్ది మాటలు నాయన మీరు మాకు ఇచ్చారు ప్రభా. అయ్యా, దాని ద్వారా నాయన మా ఫెయిత్ ఇంక్రీజ్ అయింది ప్రభా. మాలో ఒక ఆశ చిగుర్చింది ప్రభా. నాయన ఇంకా తండ్రి నీలో ఉండాలనేటువంటి ఆశ ఉంది ప్రభా. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఎన్నో చూడాలని, ఎన్నో నేర్చుకోవాలని, అయ్యా అన్నిటికంటే ఎక్కువగా నాయన నీతో నాయన ఉండాలనేటువంటి ఆశ ఉంది ప్రభా. ఆశను ప్రభా మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని నాయన మీరు తృప్తిపరిచేటువంటి దేవుడు కనుక తండ్రి మీరే తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి, కృప చూపించండి. విత్తబడినటువంటి వాక్యం నాయన మంచి నేలను పడినటువంటి విత్తనం వల్ల నాయన మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన 30 దంతులు 60 దంతులు 100 ఫలించుటకు కృపను అనుగ్రహించండి. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని అయ్యా నజరేయుడైన యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ సిలువ రక్తం కిందకి తీసుకొస్తున్నాను ప్రభా. నీ రక్తంలో ఉన్నటువంటి స్వస్థత, మీ రక్తంలో ఉన్నటువంటి విడుదలనైనా ప్రతి ఒక్క బిడ్డ పొందుకొనుగాక. ప్రతి శోధన కీడులోంచి నన్ను తప్పించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కృప కలిగినటువంటి హస్తాల్లో ప్రతి బిడ్డని మీరు బంధించమని ప్రార్థన చేస్తున్నాను. మరింతగా నీ వైపు ఆకర్షించమని వేడుకుంటున్నాను తండ్రి. ఎక్కువ సమయమైనా నీతో గడుపుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సహాయం చేయండి. వారి యొక్క ప్రతి ఒక్క అవసరత, ప్రతి ఒక్క అక్కరనైనా నజరేయుడైన యేసు నామములో తీర్చబడునుగాక. అయా పేతురు గారికి ఇచ్చినటువంటి అదే యొక్క అద్భుతమైనటువంటి తండ్రి వాగ్దానం మేము రిసీవ్ చేసుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా భూలోకంలోనైనా వీరి కొరకు ద్వారములు తెరవబడునుగాక, పరలోకంలో మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వీరికి వ్యతిరేకంగా వేయబడినటువంటి ప్రతి ఒక్క ఇతర తలుపును ఇప్పుడే యేసు నామములో బద్దలు కొడుతున్నాను తండ్రి. నూతన ద్వారములు తెరవండి. ఆర్థిక సమస్యలునైనా నాయన మీ నుంచి లేవనెత్తమని వేడుకుంటున్నాం తండ్రి. ఇరుకు ఇబ్బందుల నుంచి నాయన మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి నూతన ద్వారములు తెరవమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, కనికరించండి తండ్రి. మంచి ఆరోగ్యము, దీర్ఘాయుషు, జ్ఞానమును, తెలివిని అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చోట్ల భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. సంఘములో చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డ మీద తండ్రి 91వ కీర్తన నాయన నేను కన్ఫెస్ చేస్తున్నాను తండ్రి. నాయన మీరు కాపాడండి, కనికరించండి, కృప చూపించండి తండ్రి. పోగొట్టుకుని ప్రతి దానికి డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే తండ్రి ఇప్పుడే మీ యొక్క వాక్యమును పంపించి వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని వేడుకుంటున్నాం తండ్రి.
అయ్యా నీ రాజ్య వ్యాప్తులు విత్తుండగా నూరంతల ఫలితం దయచేయమని వేడుకుంటాం తండ్రి. ప్రభా యెరూషలేం నాకు క్షేమం కలుగునుగాక, మా దేశానికి క్షేమం కలుగునుగాక, మా రాష్ట్రానికి క్షేమం కలుగునుగాక, మా వైజాగ్ పట్టణాన్ని తండ్రి విశ్వాసుల పట్టణంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా కోత విస్తారమే కానీ పనివారు కొద్దిమంది ఉన్నారు ప్రభా. నమ్మకమైనటువంటి పనివారిని ప్రభా మీరు పంపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలో భద్రపరచండి. మరి ఒకసారి ప్రతి బిడ్డని మీరు బ్లెస్ చేయండి. నాని వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని నాన్న మీరు కాచి కాపాడి భద్రపరచమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందున నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మనది ఆహారం మా దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధన తెగ దుష్టుని తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవేనో తండ్రి. ఆమేన్. ప్రభుని ఆశీర్వదించునని కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసినని కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతును తీయింపచేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. నవ్ గో ఇన్ టు ద వరల్డ్ విత్ కాన్ఫిడెన్స్, ట్రస్టింగ్ క్రైస్ట్ ఈజ్ వాకింగ్ విత్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీ పక్క వాళ్ళు తిరిగి గాడ్ బ్లెస్ యూ చెప్పవలసిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.